రీక్యాప్ వైస్గా 3 స్టెప్స్లో రీక్యాప్ చేయాలంటే ఎలా చేస్తాం అనేది చూద్దాం. సో ఫియరీ యాప్స్ మనకి ఫస్ట్ ఫియరీ యాప్స్ లైబ్రరీకి వెళ్ళి మనం యాప్స్ చెక్ చేసాం. సో అరౌండ్ 12,000 యాప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ఏంటంటే మనం స్టెప్ చేసేది ఇక్కడికి వెళ్ళిన తర్వాత మన రిక్వైర్డ్ యాప్ అనేది మనం వీల్ ఫిల్టర్ అవుట్ బేస్డ్ ఆన్ ద ప్రొడక్ట్. సో మనకున్న ప్రొడక్ట్ బట్టి రీజియన్ బట్టి ఇప్పుడు మాడ్యూల్స్ గురించి డిస్కస్ చేసినట్టే సో స్పెసిఫిక్ టార్గెట్ ఏ ఏరియాలో యాప్స్ చూస్తున్నాం అనేది మనం వీ కెన్ ఫిల్టర్ అవుట్ అండ్ వీ కెన్ ఐడెంటిఫై ద యాప్. సో ఫస్ట్ పార్ట్ వుడ్ బి ఐడెంటిఫైయింగ్ ద కాంపాటబుల్ యాప్. సో యాప్ ఐడెంటిఫై చేసిన తర్వాత మనం చూస్తాం రిక్వైర్డ్ బ్యాక్ అండ్ ప్రొడక్ట్ ఏంటి, సో ఆ టైప్ ఆఫ్ డేటాబేస్ ఏ డేటాబేస్ వాడుతున్నారు. సో ఈ కేసులో చూసినట్టు ఓన్లీ డెస్క్టాప్ అండ్ టాబ్లెట్ సపోర్ట్, సో ఫోన్కి సపోర్ట్ చేయట్లేదు. సో ఇలాగ స్పెసిఫిక్గా మనము వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ వీఆర్ ఐడెంటిఫైయింగ్ ద కాంపాటబిలిటీ ఆఫ్ యాప్ అసలు పర్టికులర్ కస్టమర్ ల్యాండ్స్కేప్కి సూట్ అవుతుందా లేదా అనేది వన్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత వీఆర్ ఫిగరింగ్ అవుట్. సో ఇదంతా కూడా ఆన్ ప్రిమైస్లో ఎస్ఏపి ఫియర్ యాప్స్కి చేసే ప్రాసెస్ మనం మాట్లాడాం. సో ఈ హెడర్ ఇన్ఫర్మేషన్ నుంచి కాంపాటబిలిటీ అంతా తెలుస్తుందని చూసాం. తర్వాత మన ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ స్టాక్స్ గురించి మనము స్పెసిఫిక్గా ఎక్కడ చెక్ చేయాలని చూసాం. సో మన సిస్టమ్ స్టాటస్ చెక్ చేసి ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్స్ ప్రొడక్ట్స్ ఏంటనేది చూసాము. అందులో ఎఫ్ఈఎస్ వెర్షన్ ఎలా ఉంటుంది, దాని స్టెబిలిటీ ఎప్పటివరకు ఇస్తున్నారు అనేది, వ్యాలిడిటీ అని ఎలా చూడాలనేది మనం ఐడెంటిఫై చేస్తాం. అట్ ద సేమ్ టైం సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఏవేవి ఉన్నాయి అనేది కూడా మనం బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ లో. సో సెంట్రల్ హబ్ లో అయితే ఇలాగా సెపరేట్ డెడికేటెడ్ సిస్టమ్స్ ఫ్రంట్ ఎండ్ కి బ్యాక్ ఎండ్ కి ఉంటుందని చూసాం. అండ్ ఓడేటా సర్వీస్ అన్ని కూడా మనము డేటా పుల్ అవుట్ చేసేది బ్యాక్ ఎండ్ లో ఉంటుంది, బట్ వీల్ రిజిస్టర్ ద సర్వీస్ ఆన్ ద ఫ్రంట్ ఎండ్ బికాస్ ఆల్ యూఎఫ్ఎక్స్ సంబంధించినంత కూడా మన ఫ్రంట్ ఎండ్ లోనే ఉండేటట్టు వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద సెక్యూరిటీ మెజర్స్ అండ్ ఎవ్రీథింగ్ అని మనము ఇలా ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ కాంపోనెంట్స్ గురించి స్టాక్ చెక్ చేసాం. తర్వాత స్టెప్ ఏంటంటే మనము యాక్టివేషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ ఓడేటా సర్వీస్. సో ఎఫ్ఈఎస్ లో బోత్ యూఎఫ్ అప్లికేషన్ యాక్టివేట్ చేస్తాము అండ్ ఓడేటా సర్వీస్ కూడా మనం యాక్టివేట్ చేస్తాం. సో ఎస్ఎస్సిఎఫ్ అనేది ట్రాన్సాక్షన్ అని చెప్పాం, అండ్ ఓడేటా సర్వీస్ కి ఐడబ్ల్యూఎఫ్ అండి మెయిన్ సర్వీస్ అనేది టీ కోడ్ ద్వారా మనం ఓడేటా సర్వీస్ ని యాక్టివేషన్ అని చేసి చూసాం. సో బేసిక్గా ఎఫ్ఈఎస్ లో మనం బోత్ ఓడేటా సర్వీస్ అండ్ అప్లికేషన్ అనేది యాక్టివ్ గా ఉండాలి ఫర్ కన్జ్యూమింగ్ అనేది మనము నోటీస్ చేసాం. సో ఇక్కడ వరకు మనము ఫియరీ యాప్స్ గురించి మనం వి డిస్కస్డ్ ఇట్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి కస్టమ్ అప్లికేషన్స్ కి హౌ డు వి హ్యాండిల్ ద డిప్లాయ్మెంట్ అండ్ కాన్ఫిగరేషన్. సో ఆ కేసులోని డిప్లాయ్మెంట్ ఉండదు, ఓన్లీ కాన్ఫిగరేషన్. ఫియరీ యాప్స్ ఆల్రెడీ ఎస్ఏపి ఆల్రెడీ డిప్లాయ్ చేసి ఇచ్చింది. దే హ్యావ్ షిప్డ్ ఇట్ లైక్ ఒక సాఫ్ట్వేర్ కాంపోనెంట్ కానీ దే హ్యావ్ షిప్డ్ ఇట్. మనం ఏంటంటే జస్ట్ వీఆర్ ఇన్స్టాలింగ్ అండ్ కాన్ఫిగరింగ్ దట్ ఇన్ అవర్ ఎస్ఏపి సిస్టమ్. మన ఎస్ఏపి సిస్టమ్ డమ్మీ సిస్టమ్, అందులో ఏమి ఉండదు. వాళ్ళు ఏ యాడ్ అని మన సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ఇన్స్టాల్ చేస్తే ఇట్ హ్యాస్ దట్ ఫంక్షనాలిటీ. ఇప్పుడు మాడ్యూల్ అన్నది కూడా అదే ఎస్ఏపి బాక్స్ ని మనం సిఆర్ఎం ప్లగ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఇట్ బికమ్స్ ఎ సిఆర్ఎం సూట్. ఇఫ్ యూ ఇన్స్టాల్ ఏ ఎస్ఆర్ఎం ఇట్ బికమ్స్ ఎస్ఆర్ఎం ప్రొడక్ట్. సో పిఎల్ఎం ఇన్స్టాల్ చేస్తే పిఎల్ఎం ప్రొడక్ట్ అయిపోతుంది. ద సాఫ్ట్వేర్ కాంపోనెంట్ విచ్ యూ పుట్ ఆన్ ఇట్ ఇట్ విల్ బికమ్ దట్ పర్టికులర్ ప్రొడక్ట్. సో ఎస్ఏపి అంతా కూడా సొల్యూషన్ అమ్మేది అంతే. సో బేసిక్గా దే హ్యావ్ డిఫరెంట్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఇన్స్టాల్డ్ ప్రీ ఇన్స్టాల్డ్ అనమాట. సో అది ఫియరీ గురించి మనకు అర్థమైంది. నేను ఆల్రెడీ చూసాం హెచ్ఆర్ మాడ్యూల్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ లేకపోవడం వల్ల వీ కుడ్ నాట్ ఫైండ్ ఇన్ ద ఎస్ఎస్సిఎఫ్ నోట్ ద పర్టికులర్ హెచ్ఆర్ రిలేటెడ్ అప్లికేషన్ మనకి వ్యూలో లేదు, రైట్? సో ఇట్స్ ఆల్ డిపెండెడ్ ఆన్ ద సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్. ఇఫ్ యూ ఆ ప్లగిన్ కానీ యాడ్ ఆన్ కానీ ఇన్స్టాల్ చేస్తే దెన్ ఇట్ బికమ్స్ దట్ పర్టికులర్ ప్రొడక్ట్ అండ్ వీ కెన్ కన్స్యూమ్ దస్ అప్లికేషన్స్. సో ఇది మనం నేర్చుకుంది సోఫార్. బట్ యూఎఫ్ అప్లికేషన్కి వచ్చేసరికి మనమే బిల్డ్ చేయాలి. సో బిల్డ్ చేసే సిస్టమ్ కూడా హెచ్ఎఫ్డిఏ. ఓకే, సో రైట్ ఫ్రమ్ బిల్డింగ్ ద అప్లికేషన్ మనం అదే సిస్టంలో ఫ్రెష్గా డిప్లాయ్ చేయాలి. ఇక్కడ ఫ్రెష్గా మనం క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసే దాంట్లో ఆ సర్వర్లో ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసిన తర్వాత దాన్ని మన ఒక రోల్స్ ఆథరైజేషన్ ఇవన్నీ ఇప్పుడు ఫియరీ యాప్స్ లైబ్రరీలో ఎలాగైతే మనకి ఇలా డీటెయిల్డ్గా ఇచ్చాడో అలా డీటెయిల్గా ఇవన్నీ కూడా మనమే ప్రిపేర్ చేయాలి. సారీ, సో ఈ గైడ్స్ అన్ని కూడా మనం డీటెయిల్డ్ గా ఇన్స్ట్రక్షన్స్ మరి మనం ప్రొవైడ్ చేయాలి కదా. మేబీ వీఆర్ నాట్ షిప్పింగ్ ఫర్ 100 customers, వీఆర్ జస్ట్ షిప్పింగ్ ఫర్ 1 customer. బట్ ఏ కస్టమర్ కి అయితే మనం ఆ సొల్యూషన్ బిల్డ్ చేస్తామో ఆ కస్టమర్ కి మనం షిప్ చేసి ఇవ్వాలి. బట్ హౌ డు వి షిప్ ఇట్ అండ్ హౌ డు వి డిప్లాయ్ ఇట్, రైట్? సో ఇక్కడ 2 స్టెప్స్ ఉంటాయి. సో డిప్లాయ్ చేయాలి ఫస్ట్ అప్లికేషన్ సర్వర్ లో. డిప్లాయ్ చేసిన దాన్ని మనం కాన్ఫిగర్ చేసి ఆ రోల్స్, క్యాటలాగ్స్ ఎక్సెట్రా అనేవి మనం బండిల్ చేసి వీ హ్యావ్ టు డెలివర్ టు ద ఎండ్ యూజర్స్. సో ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఎండ్ యూజర్స్ కి మనం డెలివర్ చేయాలి. సో ఇది ఎడిషనల్ యాక్టివిటీస్ డిప్లాయ్మెంట్ వైజ్ గా ఉంటుంది. సో ఇలా ఏదైతే మనకి డీటెయిల్ స్టెప్స్ ఉన్నాయో అవన్నీ స్టెప్స్ కూడా మనము వీ హ్యావ్ టు క్రియేట్ అవర్ సెల్ఫ్. సో హౌ డు వి క్రియేట్ దోస్ అనేది వీల్ డిస్కస్ ఇన్ కస్టమ్ అప్లికేషన్ కి. క్లియర్? సో దిస్ ఇస్ ఎక్స్టెన్షన్ టు ప్రీవియస్ స్టెప్స్. సో ప్రీవియస్ స్టెప్స్ అన్ని యాజ్ ఈజ్ గా ఉంటాయి. కస్టమ్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేసిన తర్వాత కాన్ఫిగరేషన్ పార్ట్ అంతా కూడా యాజ్ ఈజ్ గా ఉంటుంది. లైక్ వన్స్ డిప్లాయ్ చేశాక యాక్టివేట్ చేయడానికి మళ్ళీ ఎస్ఎస్సిఎఫ్ నోడ్కి వెళ్తే అక్కడే యాక్టివేట్ చేస్తాం అండ్ ఇట్ విల్ బి రెడీ. సో కాన్ఫిగరేషన్ స్టెప్స్ విల్ బి సేమ్ but deployment will be new.
సో ఈ డిప్లాయ్మెంట్ గురించి ఆల్రెడీ మన ఫస్ట్ క్లాస్‌లో మీకు ఎల్‌పిడి కస్ట్ అనే ట్రాన్సాక్షన్ ఇంట్రొడ్యూస్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ ఒక లాంచ్ ప్యాడ్ ఇన్స్టెన్స్ అంటే ఆ పర్టిక్యులర్ లాంచ్ ప్యాడ్ ఏదైతే ఉందో సో ఈ కేసులో మనకి సో ఇది మన లాంచ్ ప్యాడ్. సో ఈ లాంచ్ ప్యాడ్ ఇన్స్టెన్స్ ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలని మనం డిస్కస్ చేసాం. సో సిమిలర్‌గా క్లౌడ్‌లో కూడా ఒక లాంచ్ ప్యాడ్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలని చెప్పి జస్ట్ మనం ఫస్ట్ డే 1 అప్పుడు జస్ట్ వి క్రియేటెడ్ వన్ లాంచ్ ప్యాడ్ ఇన్స్టెన్స్. బట్ మనం ఇందులో ఇంకా యాప్స్ ఏమి డిప్లాయ్ చేయలేదు. బట్ టుడే వి ఆర్ గోయింగ్ టు అండర్‌స్టాండ్ హౌ టు డిప్లాయ్ ఇన్ డీటెయిల్. ఓకే. సో ఇందులో 3 బేసిక్ స్టెప్స్ కావాలి. ఒకటి ఈ ఇన్స్టెన్స్‌ని ఈ లాంచ్ ప్యాడ్ ఇన్స్టెన్స్‌ని క్రియేట్ చేయాలి. ఈ లాంచ్ ప్యాడ్ ఇన్స్టెన్స్‌ని మేనేజ్ చేయడానికి వి హావ్ సంథింగ్ కాల్డ్ లాంచ్ ప్యాడ్ డిజైనర్ అని అంటాం. సో లాంచ్ ప్యాడ్ డిజైనర్ యూజ్ చేసి సెకండ్ సర్వీసెస్ అన్ని సేమే ఉంటాయి. ఓన్లీ థింగ్ ఈస్ వి నీడ్ టు హావ్ ద సర్వర్. ఇది మన సర్వర్. ఎప్పుడైనా ఈ పాత్ అంతా కూడా సేమే ఉంటుంది. ఓన్లీ థింగ్ ఇట్ విల్ చేంజెస్ ఆర్ మనం ఏ సర్వర్‌ని లో సర్వీస్ యూజ్ చేస్తాం. ఇది అడ్మిన్ టూల్. సో ఈ పర్టిక్యులర్ ఏదైతే మనం చూసామో ఇది ఎండ్ యూజర్స్ యూజ్ చేసేది. బట్ మనం యూజ్ చేసేది ఇది కాదు. మనం యూజ్ చేసేది వి హావ్ అన్ అడ్మిన్ టూల్. సో ఆ అడ్మిన్ టూల్ ఏంటంటే దిస్ ఇస్ అవర్ అడ్మిన్ టూల్. ఓకే. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి క్రియేటింగ్ ఏ లాంచ్ ప్యాడ్ ఇన్స్టెన్స్. ఓకే. సో దానికి ఎల్పిడి అండర్‌స్కోర్ కస్ట్ ట్రాన్సాక్షన్. సో ఇది లాస్ట్ టైమ్ వి హావ్ సీన్. మళ్ళీ చూపిస్తాను. బట్ దెన్ వి హావ్ డెడికేటెడ్ అడ్మిన్ టూల్. ఓకే. సో టు మేనేజ్ దిస్ పర్టిక్యులర్ లాంచ్ ప్యాడ్ ఇన్స్టెన్స్ ని డెడికేటెడ్ టూల్ టు మేనేజ్ లాంచ్ ప్యాడ్. ఓకే. లాంచ్ ప్యాడ్ మేనేజ్ చేయడానికి మనకి డెడికేట్ టూల్ ఉంది. దాన్నే ఎల్పిడి డిజైనర్ అంటారు. ఓకే. సో లాంచ్ ప్యాడ్ డిజైనర్ అనేది దిస్ ఇస్ యూఆర్ఎల్. ఓకే. మీకు లాంచ్ ప్యాడ్ డిజైనర్ ఏంటంటే ఇది సర్వీస్. ఇది ఒక సర్వీస్. బేసిక్ ఏంటంటే ఇక్కడ ఉండేది మీకు మేకింగ్ ఇట్ జనరిక్. దిస్ విల్ బి యువర్ సర్వర్. మీది హెచ్ఎఫ్డి సర్వర్ ఏదైతే ఉందో హెచ్ఎఫ్డి సర్వర్ ఐ మీన్ ఎఫ్ఈఎస్ సర్వర్ పోర్ట్ అది యాడ్ చేసి ఈ సర్వీస్ యూస్ చేస్తే ఇట్ విల్ టేక్ యూ టు లాంచ్ ప్యాడ్ డిజైనర్. ఓకే. సో ఈ కేసులో URL టు ఓపెన్ డిజైన్ అండ్ ఇన్ దిస్ ఫర్ ES5 స్పెసిఫిక్గా యూస్ చేయాల్సింది ఇది యూస్ చేయాలి. ఓకే. ఓపెన్ సర్వీస్. ఓకే. సో మీన్ వైల్ అది to one thing.
సో కంటెంట్ అంతా కూడా మనం డిస్కస్ చేస్తున్నాం, రియల్ టైమ్ సినారీస్ డిస్కస్ చేస్తున్నాం. అలాగే ఈ వీడియోస్ అన్ని కూడా మీరు అవుట్ సైడ్ అన్ని కూడా ఇక్కడ షేర్ చేయకండి, బికాస్ కొన్ని చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటాయి. సో లేదన్నా ఎవరు అట్లా చేయట్లే ఏం లేదన్నా. ఎందుకంటే కొన్ని మళ్ళీ తర్వాత నాకు ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఇన్ కేస్ కొన్ని కాంటాక్ట్స్ ఎలా ఉంటాయంటే మనం కొన్ని డిస్కస్ చేసేటప్పుడు చాలా ఏరియాస్ డిస్కస్ చేస్తాం. సో యూజేజ్ బట్టే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ వి యూజ్ ద ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ మిస్యూజ్ కూడా చేయొచ్చు, యూటిలైజ్ కూడా చేయొచ్చు. సో అందుకే చెప్తాను. లేదమ్మా టెలిగ్రామ్ ఛానల్ అని ఇది అది యూట్యూబ్ వీడియోస్ పెట్టిరన్నా లింక్. ఓకే, తెలుసు అనుకుంటే ఎవరికన్నా నువ్వు వాళ్ళ నీ పేరు కూడా పెట్టారు మరేమో. ఓకే. సో ఇది మనకి లాంచ్ అయింది. సో ఇది టూల్ అన్నమాట. సో ఇందాక మనం చెప్పే అడ్మిన్ టూల్ ఏంటంటే, సో లెట్ బి, సో బేసిక్గా ఇది ఈఎస్ఐ సిస్టమ్, ఇది ఈ పర్టికులర్ లాంచ్ ప్యాడ్ మనం ఏదైతే చూస్తామో ఇవన్నీ కూడా, ఈ యాప్స్ అన్ని కూడా మేనేజ్ చేయాలంటే మనం మేనేజ్ చేసేది యూజింగ్ దిస్ పర్టికులర్ టూల్. సో ఇక్కడ మనం మేనేజ్ చేస్తాం. మీరు ఇక్కడ చూసారంటే ఇక్కడ మనకి క్యాటలాగ్స్, గ్రూప్స్ అని ఉన్నాయి. సో హౌ ఇట్ రిఫ్లెక్ట్స్ ఓవర్ దేర్ అంటే, ఇక్కడ పైన మీరు సారీ, ఈ పైన మీరు చూసేవి గ్రూప్స్ అంటాం. సో సప్లయర్ ఫేవరెట్స్, పర్చేజర్, ఇవన్నీ. సో ఇక్కడ ట్యాబ్ స్ట్రక్చర్ లో ఉండేవన్నీ కూడా గ్రూప్స్. సో ప్రతి అప్లికేషన్స్ ని మనం మల్టిపుల్ గ్రూప్స్ కింద, లైక్ యాప్స్ అన్ని కూడా ఇప్పుడు సపోజ్ ఒక మేనేజర్ ఉన్నాడు అనుకోండి. సో మేనేజర్ రిలవెంట్ యాప్స్ అని కూడా మనం మేనేజర్ కి సరిపోయినవన్నీ కూడా ఒక గ్రూప్, మేనేజర్ గ్రూప్ కింద మనం క్రియేట్ చేసి ఆ యాప్స్ అని కూడా అందులో బండిల్ చేసి ఇవ్వచ్చు. సో యాప్స్ ని బండిల్ చేసి వీళ్ళు ఒక గ్రూప్స్ కింద ఇస్తారు. ఈ గ్రూప్ ఫినాన్స్ యాప్స్ అని, లేదంటే ఈ గ్రూప్స్ మేనేజర్ యాప్స్ అని. సో అలా ఆ గ్రూప్ ఏదైనా అవ్వచ్చు. ఇట్ కుడ్ బి ఒక మాడ్యూల్ అవ్వచ్చు, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. సో మనం ప్యాకేజ్ చేసి ఒక యాప్స్ ని మనం షిప్ చేసి ఇచ్చేటప్పుడు ఎండ్ యూజర్ కి ఇలా కనిపిస్తున్నాం. సో పర్చేజర్ అని సెలెక్ట్ చేశారు అనుకోండి, పర్చేజర్ రిలేటెడ్ యాప్స్ అని కూడా మనం షిప్ చేసి ఇస్తున్నాం. ఇక్కడ సప్లయర్ అని అంటే సప్లయర్. సో ఇక్కడ 2 ఏరియాస్ ఉన్నాయి, సప్లయర్ ఒకడని, పర్చేజర్ అని. సో 2 గ్రూప్స్ క్రియేట్ చేశారు. సో అలా మనం ఎన్నైతే కేటగిరీస్ క్రియేట్ చేయాలనో ఆ కేటగిరీస్ ని మనం వీ కాల్ ఇట్ as గ్రూప్స్. సో దాన్ని గ్రూప్స్ లో మేనేజ్ చేస్తారు. సరే, ఈ క్యాటలాగ్ అంటే ఏంటి? సో క్యాటలాగ్ ఏంటంటే ఇట్స్ లైక్ ఆల్ యాప్స్, అన్ని యాప్స్ కూడా కలిపి ఒక ఇది సబ్సెట్ అన్నమాట. గ్రూప్స్ అనే సబ్సెట్, ఇది మెయిన్ సెట్ క్యాటలాగ్ అనేది. సో ఐ మేక్ ఇట్ మోర్ క్లియర్. సో ఇన్ దిస్ కేస్ మనం హెచ్ఆర్ యాప్స్ గురించి నేను అంతా మాట్లాడాను ఇంకా. సో హెచ్ఆర్ లో మనకి టైమ్ షీట్ యాప్ తో పాటు అదర్ యాప్స్, సపోజ్ పేరోల్ మేనేజ్మెంట్ ఎక్సెట్రా ఉన్నాయి. సో ఇలా మల్టిపుల్ యాప్స్ ఉన్నాయి. సో ఇలా హెచ్ఆర్ మోడల్ లో సపోజ్ ఎజ్యూమ్ దేర్ ఆర్ 100 యాప్స్ ఉన్నాయి అనుకుందాం. సో వీ హ్యావ్ 100 యాప్స్. సో ఇవన్నీ కూడా హెచ్ఆర్ యాప్సే అన్ని కూడా. ఓకే, బట్ ఇందులో క్లాసిఫై చేసేటప్పుడు మనం ఎంప్లాయ్ అని ఒకటి క్లాసిఫై చేయాలనుకుంటున్నాము, ఇంకోటి మేనేజర్ అని క్లాసిఫై చేయాలనుకుంటున్నాం. లైక్ మేబీ హెచ్ఆర్ మేనేజర్ అని ఎవరైనా ఉన్నారు. సో ఓకే, ఇలా 2 సెట్ ఆఫ్ యాప్స్ కింద మనం క్లాస్ చేయాలి. సో ఈ కేసులో 100 అనేది క్యాటలాగ్ అవుతుంది అండ్ ఎంప్లాయ్ మేనేజర్ అనేవి గ్రూప్స్ అవుతాయి. సో దీస్ 2 ఆర్ గ్రూప్స్, ఇవి గ్రూప్స్ అవుతాయి. క్లియర్? సో ఈ 100 యాప్స్ ని మనము ఇప్పుడు సపోజ్ ఇందులోనే టైమ్ షీట్ ఎంప్లాయ్కి ట్యాగ్ చేస్తాం, పేరోల్ ఏమో హెచ్ఆర్ ట్యాగ్ చేస్తాం. మేబీ సారీ, సో పేరోల్ అనేది హెచ్ఆర్ కి ట్యాగ్ చేస్తాం. సో పేరోల్ డీటెయిల్స్ అవి వాళ్ళు చూస్తారు, టైమ్ షీట్ మనం చూస్తాం, మనకి ఇందులో యాక్సెస్ ఉండదు. ఓకే, మోర్ ఓవర్ ఇక్కడ మేబీ టేక్ సమ్ అదర్ ఎగ్జాంపుల్. ఓకే, ప్రాజెక్ట్ స్పెండింగ్ ఎక్సెట్రా. సో ర్యాండమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఇలా వేరియస్ యాప్స్ ఉన్నాయి, ఇది ఇద్దరు వాడచ్చు మేబీ. ఓకే, సో ఇలా ఏంటంటే ఈ గ్రూప్ లోనే హెచ్ఆర్ లాగిన్ ఇవన్నీ వాళ్ళు చెక్ చేసినప్పుడు ఈ గ్రూప్ వాళ్ళకి అసైన్ చేస్తే ఓన్లీ ఈ పర్టికులర్ యాప్స్ వాళ్ళు చూస్తారు. ఇప్పుడు మీరు చూసారంటే 12,000 యాప్స్ అందరూ ప్లగ్ అండ్ ప్లేలో యూస్, వాళ్ళంతటా వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోలేరు. దేర్ విల్ బి సమ్ అడ్మిన్ హూ విల్ అసైన్ దోస్ యాప్స్ టు దెమ్. ఆ అడ్మిన్ ఎవరు అనేది ఏ టూల్ వాడతారు అనేది దాని గురించి మనం డిస్కస్ చేస్తాం ఇప్పుడు. సో దాన్నే లాంచ్ ప్యాడ్ అడ్మిన్ టూల్ అని అంటాం. ఇప్పుడు 10 యూజర్స్ ఉన్నారు అనుకోండి. సో 10 యూజర్స్ ఉన్నారు. ఇప్పుడు 10 యూజర్స్ లోని ఒక 3 మెంబర్స్
మేనేజర్స్ అనుకోండి, హెచ్ఆర్ మేనేజర్స్ అనుకోండి, వాళ్ళకి వాళ్ళు లాగిన్ అయినప్పుడు వాళ్ళకి రిలవెంట్ యాప్స్, వాళ్ళు డే టు డే రిలవెంట్ యాప్స్ మాత్రమే చూపించాలి. అందరికి అన్ని యాప్స్ చూపించారనుకోండి, వాళ్ళు అందులో ఆ యాప్ ఏంటి ఎతకడానికే వాళ్ళకి సరిపోతుంది. సో వీ హ్యావ్ టు ఆల్వేస్ ఆటోమేట్ ద థింగ్స్. సో ఈ 10 యూజర్స్ లో 3 యూజర్స్ వీలైతే 7 యూజర్స్ ఎంప్లాయీస్ అన్నాం. సో 7 ఆర్ రెగ్యులర్ ఎంప్లాయీస్. సో ఈ కేసులో ఏంటంటే మనం యాజ్ అన్ అడ్మిన్ టూల్ యూస్ చేసి, మనం ఎల్పిడి అడ్మిన్ టూల్ ఉంది కదా, సో లాంచ్ ప్యాడ్ డిజైనర్ అంటాం. సో అడ్మిన్ టూల్ యూస్ చేసి ఏం చేస్తామంటే, ఓకే 2 గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. సో ఎంప్లాయ్ హెచ్ఆర్ అనేవి 2 గ్రూప్స్ క్రియేట్ చేసి, సో దీనికి ఒక ఐడి ఉంటుంది, యూనిక్ ఐడి. సో ఈ గ్రూప్ కి ఐడి ఉంటుంది, సో ఈ గ్రూప్ కి ఒక ఐడి ఉంటుంది. మనం ఏం చేస్తామంటే వాళ్ళ ఎంప్లాయ్ ఐడి తీసుకొని, సో వాళ్ళ ఎంప్లాయ్ ఐడి సపోజ్ ఈ 7 యూజర్స్ ఎంప్లాయ్ ఐడికి ఈ పర్టికులర్ ఐడిని అసైన్ చేస్తాం, ఎంప్లాయ్ యాప్స్ అని. ఇక్కడ ఎంప్లాయ్ యాప్స్ అని అసైన్ చేస్తాం. సో ఈ యూజర్ ఈ 3 యూజర్స్ కి మాత్రం మనము హెచ్ఆర్ ఐడిని అసైన్ చేసి, హెచ్ఆర్ యాప్స్ అని కూడా, ఐ మీన్ హెచ్ఆర్ గ్రూప్ అసైన్ చేసి హెచ్ఆర్ గ్రూప్ యాప్స్ అని కూడా వీళ్ళకి డిస్ప్లేటెడ్ చేస్తాం. సో అలా ఈ ఇండివిజువల్ యూజర్స్ కి మనం టార్గెటెడ్ కి అలా కస్టమైజ్డ్ గా లాంచ్ పైన డిజైన్ చేసేవచ్చు. సో దానివల్ల అడ్వాంటేజ్ అవుతుందంటే, అందరికీ ఇదే యూఆర్ఎల్ అవుతుంది, బట్ వెన్ వాళ్ళు లాగిన్ అయినప్పుడు వాళ్ళకి సెట్ ఆఫ్ యాప్స్ కనిపించేవని కూడా డిఫరెంట్ యాప్స్ ఉంటాయి. క్లియర్? సో ఇది మేనేజింగ్ ద యాప్స్ అనమాట. సో హౌ డు వి మేనేజ్ దిస్ అనేది, సో ఎందుకు ఈ పర్టికులర్ టూల్ వాడతాం అనేది జస్ట్ ఇప్పుడు చెప్పాను. సో హౌ టు డిజైన్ అండ్ మేనేజ్ ఆర్ కస్టమ్ యాప్స్. సో కస్టమ్ యాప్స్ ఇచ్చామనుకోండి, హౌ డు వి హ్యాండిల్, హౌ డు వి డూ ఎవ్రీథింగ్ అనేది వీల్ జస్ట్ డిస్కస్ నౌ. సో ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ ఆల్రెడీ చాలా క్యాటలాగ్స్ ఉన్నాయి. ఓకే, సో టేక్ think it is loading up. Load. ఓకే, సో ఇది ఈపీఎం మాడ్యూల్, ఎస్ఏపి ఈపీఎం పర్చేజర్ అనేది ఒక క్యాటలాగ్ ఉన్నది. సో ఈ క్యాటలాగ్ లోని కొన్ని యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూసిన యాప్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. సో మేనేజ్ ఇప్పుడు పర్చేస్ ఆర్డర్, మేనేజ్ ప్రొడక్ట్స్ అన్ని ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూసారంటే, సో వీ హ్యావ్ ఇన్ ఈపీఎం పర్చేస్. సో ఇక్కడ ఇలా మల్టిపుల్ యాప్స్ ఉన్నాయి. సో ఇందులో స్పెసిఫిక్ గా ఈ పర్టికులర్ టూల్ వచ్చేసరికి ఇక్కడ ఏమైనా చేంజెస్ చేసేటప్పుడు డిసేబుల్డ్. ఓకే, సో ఇక్కడ న్యూ యాప్ ఏదైనా యాడ్ చేయాలంటే ఈ పర్టికులర్ దాంట్లోనే క్యాటలాగ్ లో, సో పర్చేజర్ కేటగిరీ, సో ఇక్కడ పర్చేజర్ అనే కేటగిరీ ఉంది కదా, సో ఇది గ్రూప్ యాక్చువల్ గా. సో పర్చేజర్ రిలేటెడ్ అన్ని కూడా సప్లైర్ అనేవి 2 క్యాటలాగ్స్ ఉండొచ్చు. సో ఈ కేసులో ఈ ఎగ్జాంపుల్ లో 2 క్యాటలాగ్స్ ఉన్నాయి, ఒకటి సప్లైర్ ది, ఒకటి పర్చేజర్. సో పర్చేజర్ లో ఏ యాప్స్ అన్ని కూడా మనము యూజ్ చేయాలి అనేది ఇక్కడ వీళ్ళు డిఫైన్ చేస్తున్నారు. సపోజ్ మనం కొత్త అప్లికేషన్ పర్చేజర్ క్యాటలాగ్ లోనే యాడ్ చేయాలనుకున్నాం. ఓకే, చాలా డిలేగా ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఈ కేసులో ఏం చేస్తామంటే, మనం ఈ క్యాటలాగ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న క్యాటలాగ్ కి మనము ఇలా ప్లస్ అని యాడ్ టైల్ కొట్టి టైలింగ్ కాన్ఫిగర్ చేస్తాం. చాలా స్లోగా ఉంది. సో ఇక్కడ చూసారంటే టైల్ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ స్టాటిక్ టైల్, డైనమిక్ టైల్. సో స్టాటిక్ డైనమిక్ టైల్ అంటే ఏంటంటే, ఇక్కడ మనం మీ టైల్లో చూసారా, సో ఇది స్టాటిక్ టైల్. సో ఇక్కడ ఏ కౌంట్ లేదు. సో ఇక్కడ ఇలా నెంబర్, సో లోపల ఎన్ని రికార్డ్స్, మేనేజ్ ప్రొడక్ట్స్ అంటే 205 ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో లైవ్ టిక్కర్స్ ఇక్కడ చూపించవచ్చు. సో అవి రెడ్ కలర్ అంటే ఆల్రెడీ అప్రూవ్ పెండింగ్, సో కొన్ని క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి అనుకోండి. అలాంటప్పుడు డైనమిక్ టైల్ అంటే ఏం చేస్తుందంటే, ఇలా సమ్ నెంబర్ కానీ చార్ట్స్ కానీ మనం టైల్ మీద చూపించాలంటే అప్పుడు మనం ఆప్ట్ చేయాల్సింది డైనమిక్ టైల్. సో లేదంటే జనరిక్ గా మనం సెలెక్ట్ చేయాల్సింది స్టాటిక్ టైల్. స్టాటిక్ టైల్ చేస్తే ఓన్లీ టెక్స్ట్ ఉంటుంది, ఒక ఐకాన్ ఉంటుంది, దిల్ విల్ నాట్ బి ఎనీ చార్ట్ ఆర్ ఎనీథింగ్. సో ఏమీ ఉండదు అన్నమాట టైల్ మీద. సో బేసిక్ టైల్ కావాలంటే స్టాటిక్ టైల్. ఇఫ్ యూ వాంట్ సమ్ డైనమిక్ ఇన్ఫర్మేషన్ విల్ ఆప్ట్ డైనమిక్ టైల్. సో బేసిక్ గా ఎనీ ఆప్షన్ సెలెక్ట్ చేయొచ్చు. సో న్యూ స్టైల్ అనేది జస్ట్ అది యూస్ చేయం బేసిక్ గా. సో మన ఫ్లిప్కార్ట్ అట్లనే ఇలా ఆటోమేటిక్ గా స్క్రాల్ అవుతుంది పైన టాప్ బార్ లో. సో లేటెస్ట్ ఏంటి ఉన్నదని జస్ట్ ఇన్ఫర్మేషన్ టైల్స్ అన్నమాట. సో న్యూ స్టైల్ అనేది అది చూపిస్తాను. సో బేసిక్గా మనం వాడేవి ఎక్కువ ఏదో డైనమిక్ టైల్, స్టాటిక్ టైల్ మనం యూస్ కేసులో యాప్స్ కి యూస్ చేస్తాం. ఇది ఇన్ఫర్మేషన్ టైల్.
చాలా స్లోగా ఉంది. టేక్ అదర్ ఎగ్జాంపుల్. సో ఇది నేను వేరే సిస్టమ్ తీసుకున్నాను కంప్లీట్‌గా. సో ఇక్కడ చాలా స్లోగా ఉంది కదా! సో ఐ విల్ షో ద సేమ్ థింగ్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగా న్యూ అప్లికేషన్ మనం తీసుకోవాలంటే సో ఇక్కడ ఒక క్యాటలాగ్ ఇలా ఉంది. సో న్యూ అప్లికేషన్‌కి మనం ఇలా టైల్ తీసుకొని ఎయిదర్ డైనమిక్ ఆర్ స్టాటిక్ టైల్ అని స్టాటిక్ స్టైల్ అయితే స్టాటిక్ స్టైల్ మనం సెలెక్ట్ చేస్తాం. సో ప్రతిసారి ఏంటంటే ఇది టు లాస్ట్ ఓకే. ఇక్కడ లెట్ మీ క్రియేట్ వన్ మోర్. సో ఒక బేసిక్‌గా ఫ్రెష్ క్యాటలాగ్ ఒకటి క్రియేట్ చేస్తాను. సో ఇది ఇక్కడ ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేస్తే కొత్త క్యాటలాగ్ అనమాట. కంప్లీట్‌గా న్యూ కేటగరీ క్రియేట్ చేస్తున్నాం. సపోజ్ ఈ కేస్‌లో ఏంటంటే వాట్ విల్ డూ ఇస్ పర్చేసర్ అని ఐ విల్ జస్ట్ క్రియేట్ వన్. క్యాటలాగ్. సో ఈ క్యాటలాగ్ ఐడికి మనము ఒక ఐడి ఇవ్వచ్చు. సో జీ పర్చేసర్ క్యాట్. సో జీ పర్చేసర్ క్యాట్ అని ఐడి ఇచ్చాం. ఓకే. ప్రతి క్యాటలాగ్‌కి ఒక ఇక్కడ ఇంకో ఆప్షన్ జస్ట్ సో సో ఇక్కడ స్టాండర్డ్ రిమోట్ అని స్పెసిఫై చేస్తుంది. సో రిమోట్ అని అంటే మనం నిన్న కాన్సెప్ట్ ఆల్రెడీ చూసాము. ఈ ఫ్రంట్ ఎండ్ సిస్టమ్ కన్నా మనం ఏదైనా బ్యాక్ ఎండ్ సిస్టమ్ వేరే సిస్టమ్‌లో మనం యూజ్ చేయాలనుకున్నాం. సో మల్టిపుల్ సిస్టమ్స్ ఉన్నాయనుకోండి. సో వేరే ఎస్ఏపీ సర్వర్‌లో ఈ పర్టిక్యులర్ క్యాటలాగ్స్ క్రియేట్ చేయాలన్నా కూడా మనం ఆ సర్వర్ ఐడి, ఆ డీటెయిల్స్ ఇచ్చి ఆ యూఆర్ఎల్ ఇస్తే ఆ పర్టిక్యులర్ సర్వర్‌ని కనెక్ట్ అయ్యి అక్కడ క్రియేట్ చేస్తుంది. లేదు ఇదే సిస్టమ్‌లో మనం క్యాటలాగ్ క్రియేట్ చేయాలంటే స్టాండర్డ్ అంటే సేమ్ సిస్టమ్. సో ఈ కేస్‌లో ఏంటంటే ఇది ఈ క్యాటలాగ్స్ అన్ని కూడా మన ఎఫ్ఈఎస్‌లో క్రియేట్ చేస్తుంది. ఈ పోర్ట్ అది కూడా అంతా కూడా మనం ఎఫ్ఈఎస్ పోర్ట్‌లో ఇస్తాం అన్నమాట. సో ఈ లాంచ్ ప్యాడ్ అనేది మనం ఓపెన్ చేయాల్సింది ఫ్రంట్ ఎండ్ సర్వర్ యూఆర్ఎల్ ఓపెన్ చేయాలి. సో ఇక్కడ జనరిక్‌గా మనం యూఆర్ఎల్ చెప్పాను కదా! ఇక్కడ సర్వర్ పోర్ట్ ఇవ్వాల్సింది ఎఫ్ఈఎస్ పోర్ట్ ఇవ్వాలి. ఈ కేస్‌లో ఎంబెడెడ్ హబ్ గనుక ఈఎస్5 ఉన్నది. బట్ మీరు ఇవ్వాల్సింది పోర్ట్ మాత్రం ఎఫ్ఈఎస్. ఇది సేమ్ బ్యాక్ ఎండ్ కూడా ఉంటుంది ఈ యూఆర్ఎల్. కానీ బ్యాక్ ఎండ్‌లో చేయకూడదు. ఇదంతా మనం చేయాల్సింది ఎఫ్ఈఎస్ యూఆర్ఎల్ ఇక్కడ సర్వర్ ప్రొవైడ్ చేసి ఈ టూల్ ఓపెన్ చేసాక క్యాటలాగ్ క్రియేట్ చేసాక ఇదే సిస్టమ్‌లో కావాలనుకుంటే ఇక్కడ క్యాటలాగ్ ఆప్షన్ దగ్గర మనం స్టాండర్డ్ సెలెక్ట్ చేస్తాం. ఇన్ కేస్ ఎఫ్ఈఎస్ సిస్టమ్ వేరే రిమోట్ సిస్టమ్ సపోజ్ కొంతమంది ఏంటంటే మీరు వేరే రీజియన్‌కి డిప్లాయ్ చేస్తారనుకోండి. ఆ రిమోట్ రీజియన్‌కి యూరోప్ రీజియన్‌కి ఈ క్యాటలాగ్స్ డిప్లాయ్ చేయాలనుకుంటే యూరోపియన్ రీజియన్‌లో ఎస్ఏపీ సిస్టమ్ వేరే సిస్టమ్ ఉంటే ఈ రిమోట్ సిస్టమ్ కనెక్ట్ అయ్యి ఆ సిస్టమ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాం. సో ఈ క్యాటలాగ్స్ అనేవి దే విల్ బి ఆ డేటా అంతా కూడా అక్కడే క్రియేట్ అవుతుంది. సో కొన్ని లోకల్ డేటా లాస్ వైస్‌గా కూడా వాళ్ళ డేటా అంతా వాళ్ళ కంట్రీలోనే మెయింటైన్ చేయాలంటే వీల్ యూజ్ దేర్ ఓన్ ఎస్ఏపీ సిస్టమ్. అక్కడ ఉన్న రీజియన్‌లో ఉన్న ఎస్ఏపీ సిస్టమ్‌కి వీల్ పాయింట్ దిస్ పర్టిక్యులర్ డెస్టినేషన్ అండ్ అక్కడ క్రియేట్ చేస్తాం. బేసిక్‌గా ఏ సిస్టమ్‌లో ఈ క్యాటలాగ్ క్రియేట్ చేయమంటారు అని అడిగితే స్టాండర్డ్ రిమోట్ అనేది సెలెక్ట్ చేస్తాం. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్రియేటింగ్. సో ఇట్ ఈస్ నాట్ అలౌవింగ్. దీనికి చిన్న యాక్టివిటీ చేయాలి. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఫర్ నౌ ఓకే. ఎక్సర్సైజ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్సర్సైజ్ కూడా చేయడానికి సరిపోదు టైమ్. ఫైన్. సో బేసిక్‌గా ఏంటంటే ఇక్కడ క్యాటలాగ్స్ క్రియేట్ చేయడానికి ఇక్కడ చేస్తాం కదా! సో వన్స్ ఇలా క్యాటలాగ్ క్రియేట్ చేస్తే ఆల్రెడీ ఇలా ప్రెస్ చేయగానే సమ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయగానే ఆల్రెడీ ఎడిట్ చేస్తాను ఎగ్జిస్టింగ్ ఉన్నది. సో ఇలా టైల్ ఓపెన్ అవుతుంది. ఓకే. ఆ స్టాటిక్ టైల్ అని సెలెక్ట్ చేసాం కదా! స్టాటిక్ టైల్ అని సెలెక్ట్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం టైటిల్ డిస్క్రిప్షన్ సో ఇలా సబ్ టైటిల్ ఎక్సెట్రా బేసిక్ ఐకాన్ ఏ ఐకాన్ టైల్ మీద డిస్ప్లే చేయాలని ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. స్పెసిఫిక్‌గా మన కాన్ఫిగరేషన్‌కి డిప్లాయ్‌మెంట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ నావిగేషన్ ఏరియాలో ఉండేది. ఇక్కడ ఎస్ఏపీలో ఒక కాన్సెప్ట్ ఏంటంటే సెమాంటిక్ ఆబ్జెక్ట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సెమాంటిక్ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు చూసారనుకోండి మన అప్లికేషన్ అంతాన మనం స్టాండర్డ్ అప్లికేషన్ కింద రన్ చేస్తే మనకి అప్లికేషన్ నేమ్ అది కూడా డిస్ప్లే అయిపోతుంది. సో ఇప్పుడు ఇది చూసారనుకోండి ఈ కేసులోనే ఇది మన అప్లికేషన్ నేమ్. మన రన్ చేసిన అప్లికేషన్స్ అన్నిటికి కూడా మీరు ఇక్కడ ఈ కేసులో సో మనం రన్ చేసే అప్లికేషన్స్ అన్ని కూడా మనకు ఒక యూఆర్ఎల్ జనరేట్ అయ్యి వస్తుంది. సో ఆ యూఆర్ఎల్ తెలిసిపోయింది అనుకోండి ఎవరైనా దే కెన్ స్ట్రైట్ అవే ఓపెన్ దట్ కదా! సో ఇన్ కేస్ యాక్సెస్ ఉందనుకోండి ఏ అప్లికేషన్ అయినా ఓపెన్ చేయొచ్చు. సో వీ షుడ్ మాస్క్ దట్ పర్టిక్యులర్ యూఆర్ఎల్. సో ఆ యూఆర్ఎల్ అనేది తెలియకుండా ఉండాలి. సో పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే కొన్ని కేసెస్‌లోనే ఒక అప్లికేషన్‌ని ఇంకో అప్లికేషన్‌లో నుంచి మనం లాంచ్ చేయగలగాలి. లైక్ ఫర్ ఇన్‌స్టెన్స్ ఈ కేస్‌లోని మనం షాప్ అని ఉన్నది.
షాప్ లోనే డైరెక్ట్ గా మనం అప్రూవ్ చేయాలనుకున్నాం అనుకోండి, మళ్ళీ అవుట్ సైడ్ కి వచ్చి అప్రూవ్ పర్చేస్ ఆర్డర్ అప్లికేషన్ ఓపెన్ చేసి అప్రూవ్ చేయకుండానా ఆ అప్రూవ్ ఫంక్షనాలిటీ విత్ ఇన్ ద షాప్ అనే అప్లికేషన్ లోనే ఇవ్వాలి అని అంటే వీ హ్యావ్ టు డైరెక్ట్లీ అప్లికేషన్ కి డైరెక్ట్ గా రీడైరెక్ట్ చేసేటట్టు ఉండాలి అని అంటే వీ నీడ్ ఏ మెకానిజం. దాన్ని క్రాస్ యాప్ నావిగేషన్ అంటాం. సో ఇక్కడ బేసిక్ ఏం చేస్తున్నాను, సపోజ్ ఈ ఆర్డర్ ఉన్నది, సో ఇక్కడే యాడ్ టు కార్ట్ అని ఉన్నది ఆప్షన్. సో యాడ్ టు కార్ట్ ఆప్షన్ సప్లయర్కి వస్తే ఇదే మేనేజర్ లాగిన్ అయ్యేటప్పుడు మేబీ ఇక్కడ స్విగ్గీ మనం ఒక ఆప్షన్ ఇచ్చాం ఏంటంటే అప్రూవ్ ద ఆర్డర్ అని. సో ఈ పర్టికులర్ ఆర్డర్ ని అవుట్ ఆఫ్ స్టాక్ కనుక దీన్ని స్టాక్ తీసుకురావడానికి అప్రూవ్ చేయాలి అనే ఆప్షన్ ఇవ్వాలనుకున్నాం సపోజ్. సో ఇక్కడ అప్రూవ్ అనగానే ఐడియల్ గా ఏంటంటే మనం అప్రూవ్ పర్చేస్ ఆర్డర్ అని వెళ్ళి అక్కడికి వెళ్ళి మళ్ళీ సెర్చ్ చేసి మళ్ళీ అప్రూవ్ చేయాలి ఐడియల్ గా అయితే. ఇది అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉంది కనుక ఈ పర్టికులర్ కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్ మనం సెలెక్ట్ చేసి అప్రూవ్ చేయాలి. కానీ మనం ఏంటంటే టు మేక్ ఇట్ ఈజీ ఇక్కడే ఆ అప్రూవ్ ఆప్షన్ ఇవ్వాలనుకున్నాం. అంటే ఈ యాప్ నుంచి డైరెక్ట్ గా ఆ యాప్ కి వెళ్ళి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కాంటెక్స్ట్ అంతా కూడా క్యారీ చేసి ఆటోమేట్ చేయాలనుకున్నాం. సో అలాంటి సినారియోస్ ని క్రాస్ యాప్ సినారియోస్ ఉంటాం. సో క్రాస్ యాప్ సినారియోస్ హ్యాండిల్ చేయడానికి ఫర్దర్ ఇంకోటి నాట్ టు రివీల్ ద అండర్లయింగ్ టెక్నికల్ నేమ్. సో మన యూఎఫ్ అప్లికేషన్ కి టెక్నికల్ నేమ్ అని నిన్న కూడా చూసాం. యాక్చువల్ గా మేనేజ్ ప్రొడక్ట్స్ అని ఉన్న అక్కడ నేమ్ వచ్చేసరికి బిఎస్పీ నేమ్ వేరేగా ఉన్నాయి. సో అవన్నీ కూడా టెక్నికల్ ఇన్ఫర్మేషన్, అవన్నీ కూడా రివీల్ చేయకుండా ఉండడం కోసం వి యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సెమాంటిక్ ఆబ్జెక్ట్స్. సో ఈ కేసులో చూసారంటే ఈ షాప్ అనే అప్లికేషన్ కి హ్యాష్ తర్వాత ఉండేది సెమాంటిక్ ఆబ్జెక్ట్. సో ఈపీఎం అనేది మన సెమాంటిక్ ఆబ్జెక్ట్ అయితే షాప్ అనేది యాక్షన్ అనమాట. సో ఏ యాక్షన్ చేస్తున్నాము అని అంటే విఆర్ షాపింగ్. సో ఇదే ఈపీఎం ప్రొడక్ట్ లో ఎప్రూవ్ అయితే ఎప్రూవ్ అని ఉండొచ్చు, డిస్ప్లే అని ఉండొచ్చు. సో ఈ మన దిస్ ఇండికేట్స్ దట్ విచ్ ఏ బిఎస్పీ అప్లికేషన్ ని మనం రిఫర్ చేయాలి. సో ఈ పాత్ ఉంది కదా, మనం నిన్న కూడా ఈ పాత్ ఓపెన్ చేస్తాం ఎస్ఎస్సిఎఫ్ నోడ్ లో. అక్కడ ఓపెన్ చేసాక హండ్రెడ్స్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి ఆల్ఫాబెట్ ఏ నుంచి, గుర్తుందా? సో మన దగ్గర చాలా యాప్స్ ఉన్నాయి. సో ఆ యాప్స్ అన్నిటికి ఒక్కొక్క యాప్ కి ఒక్కొక్క సెమాంటిక్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. సో ఈ సెమాంటిక్ ఆబ్జెక్టే అవుట్ సైడ్ యూజర్ కనిపిస్తుంది. సో దీని నుంచి దే విల్ నాట్ ఏబుల్ టు మేక్అవుట్ అదర్ అప్లికేషన్స్ ఏంటి హార్డ్ కోడ్ చేసి కానీ ఓపెన్ చేయడానికి అనేది కుదరదు అనమాట. అక్కడ చాలా అప్లికేషన్స్ యాక్టివ్గా ఉంటాయి. మేబీ నేను ఆథరైజేషన్స్ రిస్ట్రిక్ట్ చేయలేదు అనుకో, నువ్వు ర్యాండమ్ గా ఆ నేమ్స్ అని తెలిస్తే కూడా యూ కెన్ మిస్యూజ్ అండ్ యూ కెన్ యూజ్ ఇట్ కదా. సో సెమాంటిక్ ఆబ్జెక్ట్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే వీఆర్ మాస్కింగ్ ఏ అప్లికేషన్ ఉన్నాయని వాళ్ళకి తెలియదు. సో డైరెక్ట్లీ వీఆర్ ఏబుల్ టు డూ ఇట్. ఇంకో పార్ట్ టైం పాయింట్ ఏంటంటే ఈ సెమాంటిక్ ఆబ్జెక్ట్స్ మనం యూజ్ చేసి క్రాస్ యాప్ నావిగేషన్ కి కూడా డైరెక్ట్ గా కాల్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. అవి ఎలా చేస్తాం అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ కమింగ్. మన ప్రాక్టికల్ గా చేస్తాం ఎక్సర్సైజ్, అందులో చూపిస్తాను హౌ టు డూ అనేది. సో బేసిక్ గా అలా సెమాంటిక్ ఆబ్జెక్ట్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ కేసులోనే సో ఈ పర్టికులర్ అప్లికేషన్ కి సో ఈ కేసులో సమ్ సర్చ్ అప్లికేషన్ ఉంది. ఆ సర్చ్ అప్లికేషన్ కి సెమాంటిక్ ఆబ్జెక్ట్ ఈ పర్టికులర్ జిపిఎల్ఎం సెమ్ ఆబ్జెక్ట్ అనేది సెమాంటిక్ ఆబ్జెక్ట్. యాక్షన్ వచ్చేసరికి డిస్ప్లే. సో యాక్షన్ డజంట్ మేక్ ఎనీ సెన్స్, ఓన్లీ సెమాంటిక్ ఆబ్జెక్ట్ కీ. అంటే ఇప్పుడు మనకి సేమ్ అప్లికేషన్ 2 సినారియోస్ వాడాలనుకున్నాను. అప్రూవింగ్ కి అదే టైం షీట్ హెచ్ఆర్ ఓపెన్ చేస్తే మేనేజర్ ఫీచర్స్ ఎనేబుల్ చేయాలి. అదే ఎంప్లాయ్ యాక్సెస్ చేస్తే అప్రూవల్ లాంటి ఫీచర్స్ ని హైడ్ చేయాలనుకోండి. సో ఈ కేసులో యాక్షన్ ఏంటంటే మనం మేనేజరా లేదంటే డిస్ప్లే యాక్సెస్ అనేది జస్ట్ మనం కేటగిరీని సబ్ గా డిఫరెన్షియేట్ చేయడం కోసం మనం వీ కెన్ యూజ్ మల్టిపుల్ యాక్షన్స్. సో ఆ అప్లికేషన్ ఏ యాక్షన్ చేస్తాం అనేది మనం డినోట్ చేయొచ్చు. సో బేసిక్ ఇంపార్టెంట్ వన్ ఇస్ సెమాంటిక్ ఆబ్జెక్ట్. సో ఇవి ఆల్వేస్ హ్యాష్ ఫాలోడ్ బై సెమాంటిక్ ఆబ్జెక్ట్ హైఫన్ యాక్షన్ అని వస్తాయి అన్నమాట. సో ఎల్పిడి కస్ట్ లో లాంచ్ ప్యాడ్ క్రియేట్ చేస్తున్న సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే క్రియేటింగ్ సెమాంటిక్ ఆబ్జెక్ట్స్. సో ఇది మనకి కీ యాక్టివిటీ అవుతుంది. సో ఇక్కడ బేసిక్ గా మనం మ్యాప్ చేసేది సెమాంటిక్ ఆబ్జెక్ట్. సో ఈచ్ అప్లికేషన్ కి సెమాంటిక్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి UI టు సెమ్ ఆబ్జెక్ట్ అనేది టీ కోడ్. సో సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఎల్పిడి కస్ట్ చేసిన తర్వాత UI టు సెమ్ ఆబ్జెక్ట్. సో ఇది టీ కోడ్. ఈ కోడ్ దగ్గరికి వెళ్ళి ప్రతి అప్లికేషన్ కి ఒక యూనిక్ గా మనం సెమాంటిక్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. అది ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇలా టైల్ కాన్ఫిగర్ చేసేటప్పుడు, ఇలా న్యూ టైల్ కాన్ఫిగర్ చేసేటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఈ కేసులో చూస్తారంటే ఇక్కడ మనం అక్కడ ఆ ట్రాన్సాక్షన్ వెళ్ళి సెమాంటిక్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాక ఇక్కడ మ్యాప్ చేస్తాం. సో క్రియేట్ చేశాక FES లో మనకి ఈ ఎంట్రీస్ అనేవి సెలెక్ట్ చేయడానికి ఈ డ్రాప్ డౌన్ లో వస్తాయి అనమాట. సో ఈ డ్రాప్ డౌన్ లో సెర్చ్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న సెమాంటిక్ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా ఇవి. సో ఇక్కడ సెర్చ్ చేస్తే మన ఎంట్రీ ఆ టీ కోడ్ లో చేస్తే ఇక్కడ వచ్చే ఎంట్రీస్ లో మనకి అపియర్ అవుతాయి. సో దట్ ఈస్ ద సెకండ్ నెంబర్. సో ఫైన్. సో టైల్స్ యాడ్ చేస్తారు. సో ఇలా సేమ్ ఇదే టైల్స్ ని ఈ ఇన్ఫర్మేషన్ చూస్తే ఈచ్ సెమాంటిక్ ఆబ్జెక్ట్స్ ఫామ్ లో చూపిస్తుంది. బోత్ ఆర్ సేమ్. అండ్
వన్ మోర్ యాక్టివిటీ వచ్చేసరికి ఇక్కడ స్పెసిఫిక్ గా టార్గెట్ మ్యాపింగ్ అని అంటాం. సో టార్గెట్ మ్యాపింగ్ ఏంటి అని అంటే, సో ఈ కేసులో నేను జస్ట్ ఎడిట్ వన్ ఆప్షన్ అండ్ సో ఏ బ్యాక్ ఎండ్ డేటాని కనెక్ట్ చేయాలి, ఈ పర్టికులర్ టైల్ పాయింట్ చేయాలి అనేది ఇన్ఫర్మేషన్ మనము లాంచ్ ప్యాడ్ నుంచి కూడా హ్యాండిల్ చేయొచ్చు. సపోజ్ ఈ అప్లికేషన్స్ అంతా కూడా డేటాని మనం ఇండివిజువల్ గా రన్ చేయాలనుకున్నాం అనుకోండి. లైక్ ఇలా లాంచ్ ప్యాడ్ లాగా వద్దు మనకి, లాంచ్ ప్యాడ్ లో కాకుండా సపోజ్ ఒక ఆదిత్య బిర్లా గ్రూప్ వెబ్సైట్ తీసుకుంటాను నేను. ఇలా హోమ్ పేజ్ వాళ్ళకి ఎస్ఏపి హోమ్, సపోజ్ కస్టమర్ హోమ్ పేజ్ ఉంది. సో కస్టమర్ హోమ్ పేజ్ లోనే డైరెక్ట్ గా ఇక్కడ కెరీర్స్ పేజ్ ఉన్నది. సపోజ్ కెరీర్ యాప్ కి సంబంధించిన ఒక యాప్ ఉన్నది. సో కెరీర్స్ అని సెలెక్ట్ అని ఇక్కడ సెర్చ్ చేస్తారు అనుకోండి మీరు ఎక్కడైనా. సో కెరీర్స్ అని ఇక్కడే సమ్వేర్ ఎక్కడో దగ్గర ఉంటుంది. పైన. సో ఇక్కడ కెరీర్స్ అని ఉన్నది. సో ఇక్కడ ఏంటంటే ఇది క్లిక్ చేయగానే మనము మన ఎస్ఏపి అప్లికేషన్ కెరీర్ కి సంబంధించిన అప్లికేషన్ ఏదైతే దాన్ని లాంచ్ చేయాలనుకున్నాం. సపోజ్ ఇది క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూసారంటే ఇట్ విల్ రీడైరెక్ట్ టు సమ్ అదర్ పేజ్. సో ఇక్కడ ఏంటంటే మన షెల్ అంటే ఈ లాంచ్ ప్యాడ్ షెల్ వాడుకుంటానా వీఆర్ యూజింగ్ యాజ్ ఎ స్టాండర్డ్ అప్లికేషన్. సో అలా స్టాండర్డ్ అప్లికేషన్ ఎందుకు కావాలా, సో ఎలా కావాలనేది మనం కస్టమైజ్ గా చేయాలి. సో దాన్ని కాన్ఫిగరేషన్ లో మనం డిఫైన్ చేస్తాం. సో ఈ స్టెప్ ఏంటంటే టార్గెట్ మ్యాపింగ్ సెక్షన్ లో మనం కాన్ఫిగర్ అని సెలెక్ట్ చేస్తే వాట్ వీ డూ ఇస్ విల్ మేనేజ్ హౌ అప్లికేషన్ రన్ అవ్వాలి. ఒక లాంచ్ ప్యాడ్ లో రన్ అవ్వాలా లేదంటే ఒక ఇండివిజువల్ అప్లికేషన్ రన్ అవ్వాలా అనేది పారామీటర్స్ అని కూడా మనం సెట్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మెయిన్ పేజ్ లో ఇంటిగ్రేట్ చేయాలంటే ఎలా చేయాలనేది చూపిస్తుంది. సో ఇక్కడ కూడా మళ్ళీ ఆ సెమాంటిక్ ఆబ్జెక్ట్ యాక్షన్ అనేది మనం డిఫైన్ చేస్తాం. తర్వాత ఇక్కడ అప్లికేషన్ టైప్ దగ్గర వచ్చేసరికి యూఆర్ఎల్ అని సెలెక్ట్ చేస్తే ఇట్ బికమ్స్ ఏ స్టాండర్డ్ అప్లికేషన్. సో ఇక్కడ డైరెక్ట్ గా యూఆర్ఎల్ అని ఇచ్చేసి ఈ కేసెస్ లో ఈ యూఆర్ఎల్ కెరీర్స్ అనే యూఆర్ఎల్ ఓపెన్ చేసినప్పుడు ఈ అప్లికేషన్ ట్రిగ్గర్ అవ్వాలని చెప్పి ఇక్కడ మనం యూఆర్ఎల్ పాత్ ఇస్తే సరిపోతుంది. సో కనెక్ట్ అవ్వాల్సిన సిస్టమ్ ఏ సిస్టమ్ అనేది మనం ఆ సిస్టమ్ బ్యాక్ ఎండ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ నేమ్ ఇవ్వాలి. అంటే ఆ డేటాని ఇప్పుడు ఈ అప్లికేషన్ కి డేటా ఫీడ్ చేయాలి కదా. సో ఫీడ్ చేసే సిస్టమ్ సపోజ్ ఈ కేసులో మనది మన బ్యాక్ ఎండ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ అలియాస్ ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం, పిఎస్ అని ప్రొవైడ్ చేస్తాం. సో ఇది మన బ్యాక్ ఎండ్ సిస్టమ్ ఎక్కడి నుంచి డేటా పుల్ చేయాలనేది ఇక్కడ చెప్తాము. ఏ యూఆర్ఎల్ ఓపెన్ చేసి అప్లికేషన్ రన్ అవ్వాలనేది ఇక్కడ చెప్తాం. సో ఈ కేసులో ఆదిత్య బిర్లా గ్రూప్ యూఆర్ఎల్ అనమాట, కెరీర్స్ యూఆర్ఎల్. సో కెరీర్ యూఆర్ఎల్ క్లిక్ చేస్తున్నప్పుడు సో ఆ యూఆర్ఎల్ క్లిక్ చేసినప్పుడు ఈ అప్లికేషన్ రిడైరెక్ట్ అయ్యి ఆ డేటాని బిఎస్ నుంచి ఫెచ్ చేసి ఇవ్వాలి అని చెప్పి మనం ఇలా స్పెసిఫై చేస్తాం. సో దిస్ ఈస్ వన్ వే. దిస్ విల్ పాయింట్ టు అవర్ బ్యాక్ ఎండ్. మన ఎఫ్ఈఎస్ లో ఆ ఎస్ఐసిఎఫ్ నోడ్ లో మన అప్లికేషన్ ఏది అనేది ఈ సెమాంటిక్ ఆబ్జెక్ట్ చెప్తే ఎక్కడ ఏ యాక్షన్ క్లిక్ చేసి ఈ అప్లికేషన్ రన్ అవ్వాలి, ఏ డేటాని ఆ అప్లికేషన్ లో చూపించాలనేది ఈ పారామీటర్స్ డినోట్ చేస్తాయి. క్లియర్? సో సెంట్రల్ గా మనము అప్లికేషన్ కి ఏ డేటా ఫీడ్ చేయాలనేది కూడా మనం కంట్రోల్ చేస్తాం. ఇక్కడ మనం రేపు ఇన్ కేస్ ఈ సిస్టమ్ డౌన్ అనుకోండి, వేరే సిస్టమ్ మార్చాలన్నా సింపుల్ గా నువ్వు మేనేజ్ చేసేటప్పుడు సార్ మన సిస్టమ్ మన ఇప్పుడు క్వాలిటీ సిస్టమ్ కాకుండా వేరే సిస్టమ్ కొత్త సిస్టమ్ నుంచి డేటా అప్లికేషన్ యూజర్స్ చూపించాలి, కెరీర్ సెక్షన్ అంతా కూడా అని అనుకోండి. వాళ్ళు ఏదైనా వేరే సిస్టమ్ ఇస్తే ఈ కేసులో మన బ్యాక్ ఎండ్ సిస్టమ్ సిఆర్ఎం ప్రొడక్ట్ బిఎస్ సిఆర్ఎం అని కాన్ఫిగర్ చేయడము, లేదంటే ఆ వేరే సిస్టమ్ ఏదైతే హెచ్ఆర్ సిస్టమ్ అన్నట్టు డైరెక్ట్ గా సిస్టమ్ బ్యాక్ ఎండ్ సిస్టమ్ ఇక్కడ సింగిల్ షాట్ లో మనం బ్యాక్ ఎండ్ సిస్టమ్ మొత్తం అంతా కూడా కనెక్షన్ అనేవి ఎస్టాబ్లిష్ చేయొచ్చు. క్లియర్? యూఆర్ఎల్ ఇవ్వాలా అన్నాడా కెరీర్ దగ్గర? సో ఇక్కడ ఏ యూఆర్ఎల్ మనం ఆ టైల్ ఇవ్వాలనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో ఇది ఎక్సైజ్ చూపిస్తాను. సో చూసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. మన అప్లికేషన్ యూఆర్ఎల్ ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ బేసిక్ గా. సో మన అప్లికేషన్ యూఆర్ఎల్ మనం ఇప్పుడు రన్ చేసిన అప్లికేషన్ ఉంటుంది కదా, సో అప్లికేషన్ లాంచ్ చేసే యూఆర్ఎల్ ఇక్కడ ఇస్తాం. సో అదే ఇక్కడ ఇంటిగ్రేట్ చేస్తాం కూడా. సో ఇది క్లిక్ చేయగానే మన అప్లికేషన్ యూఆర్ఎల్ ఒకటి జనరేట్ అవుతుంది కదా. సో ఏ యూఆర్ఎల్ ఓపెన్ చేస్తే ఈ అప్లికేషన్ కి లాంచ్ చేయాలనేది ఆ అప్లికేషన్ యూఆర్ఎల్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. మన అప్లికేషన్ ట్రిగ్గర్ కావాలి కదా. సో ఇక్కడ లాంచ్ ప్యాడ్ లో అయితే మనం ఇక్కడ టైల్ క్లిక్ చేస్తాం, కానీ ఏది క్లిక్ చేస్తే మన అప్లికేషన్ ట్రిగ్గర్ అవ్వాలనేది మనం ఒక యాక్షన్ చెప్పాలి కదా, ఆ యూఆర్ఎల్ ప్రొవైడ్ చేయాలన్నమాట. ఇక్కడ మనం ఎక్సర్సైజ్ చేస్తాం, ఎక్సర్సైజ్ చేసినప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇదే ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ చేసి చూపిస్తాను, బట్ ఏమి యాక్టివిటీస్ ఉంటాయి ఎక్కడ ఏం చేస్తాం అనేది సింప్లినెస్ కోసం చెప్తున్నాను. ఇది మన అప్లికేషన్ యూఆర్ఎల్ అవుతుంది. బేసిక్గా ఈ అప్లికేషన్ యూఆర్ఎల్ మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఇట్ విల్ ఆటోమేటికలీ లాంచ్ అవర్ అప్లికేషన్.
అండ్ ఇది మన బ్యాక్ ఎండ్ సిస్టమ్ ని డినోట్ చేస్తుంది. సరే సరే ఇది స్టాండర్డ్ కేసులో. సో మన కేసులోని మనకు ఆల్రెడీ ఒక లాంచ్ ప్యాడ్ ఉంది ఇన్స్టెన్స్. సో లాంచ్ ప్యాడ్ లోనే మనము యాక్సెస్ చేయాలనుకున్నాం. సో అప్పుడు ఏం చేస్తామంటే ఎల్పిడి కస్ట్ అనేది ఫియర్ యాప్ యూజింగ్ ఎల్పిడి కస్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం ఈ కేసులో చెప్పాను కదా. సో ఎల్పిడి కస్ట్ లోని మనం లాస్ట్ టైం చూసినప్పుడు వీ హ్యావ్ క్రియేటెడ్ వన్ లాంచ్ ప్యాడ్ స్పెసిఫిక్ గా ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలన్నాం కదా. సో అందులో ఏ యాప్స్ ఉన్నాయో ఆ యాప్స్ అన్ని కూడా అక్కడ కాన్ఫిగర్ చేసిన యాప్స్ అన్ని కూడా మన లాంచ్ ప్యాడ్ లోవి ఎప్పి రావాలంటే దాన్ని క్రియేట్ చేసినప్పుడు ఒక రోల్ క్రియేట్ మనం లాంచ్ ప్యాడ్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఒక నేమ్ ఇస్తాం అనమాట. దాన్నే రోల్ అని అంటారు. ఓకే, సో ఎప్పుడైతే ఆ పర్టికులర్ ఇన్స్టెన్స్ మనం క్రియేట్ చేస్తున్నాడు ఒక 3 యాప్స్ యాడ్ చేస్తాం అనుకోండి. ఇక్కడ మనం కాల్ చేసే ఇన్స్టెన్స్ లో ఉన్న యాప్స్ అన్ని కూడా ఆ లాంచ్ ప్యాడ్ లోకి అసైన్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. సో బేసిక్లీ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ ఈ యాప్ ని పబ్లిష్ చేసేటప్పుడు మనము లాంచ్ ప్యాడ్ ద్వారా హ్యాండిల్ చేసేటప్పుడు ఈ యాప్స్ అన్ని కూడా ఇలా ఉంటుంది స్క్రీన్. సో సో మీరు ఇక్కడ చూసారు కదా. ఇక్కడ చూసారంటే మనం ఇది ఎల్పిడి కస్టమర్ లాస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు న్యూ లాంచ్ ప్యాడ్ క్రియేట్ చేయమని. సో న్యూ లాంచ్ ప్యాడ్ అని క్రియేట్ చేసినప్పుడు మనకు ఒక రోల్ నేమ్ సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. సో ఈ కేసులో ఈ రోల్ నేమే ఈ CMMDOR ఉంది కదా. ఈ కేసులో ఇది మన రోల్ అవుతుంది. సో ఇందులో మనం ఓపెన్ చేశాక మనం న్యూ అప్లికేషన్స్ యాడ్ చేయొచ్చు అని చెప్పాను. అందులో లాస్ట్ టైం ఒక 10 అప్లికేషన్స్ మనం యాడ్ చేయాలనుకున్నాము. ఈ రోల్లో 10 యాప్స్ యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఏదైతే మ్యాప్ చేస్తామో ఆ పర్టికులర్ అప్లికేషన్సే ఎండ్ యూజర్ చూడగలరు. సో ఇప్పుడు CMMDOR లో 10 యాప్స్ యాడ్ చేశాను అనుకోండి. ఇక్కడికి వచ్చినప్పుడు CMMDOR అని సెలెక్ట్ చేస్తే ఎండ్ యూజర్స్ అందరికీ కూడా ఓన్లీ ఆ 10 యాప్స్ కనిపిస్తాయి. సో వేరే బంచ్ ఆఫ్ యాప్స్ కనిపించాలనుకోండి, అలా వేరే ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాం. సో మనం యాప్స్ అన్నింటిని కూడా వేరే వేరే గ్రూప్స్ కింద కూడా మళ్ళీ అక్కడ లాంచ్ ప్యాడ్ దగ్గర చేస్తాం. అక్కడ ఎందుకు చేస్తామనంటే ఈ సెమాంటిక్ ఆబ్జెక్ట్స్ ని ఇవన్నీ ఈ పర్టికులర్ లాంచ్ ప్యాడ్ ని ఇవన్నీ ఒక రోల్లో అసైన్ చేస్తాం. సో ఆ రోల్ కాన్సెప్ట్ కి రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాం డీటెయిల్ గా. సో దీన్ని సెక్యూర్ చేయాలన్నమాట. మనం ఇప్పుడు ఈ క్యాటలాగ్స్ గ్రూప్స్ ఇవన్నీ మనం ఏవైతే క్రియేట్ చేస్తామో ఇవన్నిటిని టైట్ గా మనము ఒక దగ్గర నుంచి కంట్రోల్ చేయాలి. సో రూల్స్ అండ్ ఆథరైజేషన్ మేనేజ్ చేయడం కోసం మనం ఇలా ఒక రోల్ కి అసైన్ చేసి ఈ రోల్ అసైన్ చేస్తేనే ఈ 10 యాప్స్ యాక్సెస్ అవుతాయి అని మళ్ళీ ఫర్దర్ గా కంట్రోల్ పెడుతున్నాం. ఏనా క్లియర్ గా ఉందా ఆర్ ఇస్ ఇట్ కాంప్లికేటెడ్? కాంప్లికేటెడ్ ఉందన్న. అయితే అర్థమైంది. ఎందుకంటే ఆ ఒక్క రోల్ ఉండి అంత అంటే అది ఆల్రెడీ ఆ రోల్ ఆటోమేటిక్ గా దాంట్లో క్రియేట్ అవుతుందా అన్న, లేకపోతే మనం దాంట్లో బ్యాక్ ఎండ్ క్రియేట్ చేయాలి కదా? కరెక్ట్. సో రోల్ అనేది మనం ఆ ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఒక నేమ్ అడుగుతుంది. ఆ రోల్ కి ఒక నేమ్ ఏముంటుంది, ఆ రోల్ కి మనం ఒక నేమ్ ఇస్తాం అనమాట. ఓకే, సో రోల్ నేమ్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది అంటే మనం ఎప్పుడైతే ఇక్కడ ఇన్స్టెన్స్ న్యూ లాంచ్ ప్యాడ్ క్రియేట్ చేస్తామో అప్పుడు అడుగుతుంది ఆ రోల్ కి ఒక నేమ్ ఇవ్వమని. అప్పుడు మనం ఇచ్చిన నేమ్ నే వాడాలి అని అంటున్నారు అన్నమాట. ఇదేంటంటే ఎండ్ యూజర్స్ కి మనం క్యాటలాగ్స్ గ్రూప్స్ అన్ని ఇచ్చాం, కానీ ఏ యూజర్ కి ఈ యాప్స్ యాక్సెస్ అవ్వాలనేది మనం ఎలా కంట్రోల్ చేయాలి కదా, ఒక మెకానిజం ఉండాలి కదా. దానికోసం అక్కడ పిక్చర్ లోకి వచ్చేది ఎల్పిడి కస్ట్. సో ఇక్కడ న్యూ లాంచ్ ప్యాడ్ క్రియేట్ చేసినప్పుడు మనకి రోల్ ఏదో ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఆ రోల్ సెలెక్ట్ చేసుకుంటే మనం సపోజ్ CMMDOR అని సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ ఆ రోల్ నేమ్, సో న్యూ లాంచ్ ప్యాడ్ క్రియేట్ చేసినప్పుడు ఇట్ విల్ ఆస్క్ ఫర్ us టు క్రియేట్ వన్ రోల్. ఓకే, సో ఇక్కడ మనం ఒక రోల్ నేమ్ ఇచ్చాం, రైట్. రోల్ నేమ్ ఇచ్చి అందులో ఏం చేస్తామంటే ఒక 10 యాప్స్ యాడ్ చేసాం, అవునా. సో ఈ 10 యాప్స్ యాక్సెస్ చేయాలంటే ఈ నేమ్ వాడితేనే యాక్సెస్ చేయగలరు. సో ఇది మనము వీఆర్ క్రియేటింగ్ అన్ ఆథరైజేషన్. ఇక్కడ ఆథరైజేషన్ అనేది మనం క్రియేట్ చేస్తాం, అర్థమైందా. సో ఇక్కడ ఆథరైజేషన్ ఎలా క్రియేట్ చేస్తాం అంటే ఈ 10 యాప్స్ ఈ రోల్ లేకపోతే ఇది యాక్సెస్ చేయలేరు. ఈ యాప్స్ నీకు ఏ క్యాటలాగ్ అసైన్ చేయని, గ్రూప్ అసైన్ చేయని, ఈ రోల్ లేకపోతే నువ్వు అసలు ఏవే యాక్సెస్ చేయలేవు. సో ఈ లాంచ్ ప్యాడ్ నుంచి యాక్సెస్ చేయాలి. రోల్ నేమ్ మనం ఏ ఇవ్వచ్చా, లేకపోతే అది మనకి సిమాంటిక్ ఉంది కదా అదే ఇవ్వాలా? రెండు ఇవ్వాలి. డెమో చేసినాడు రెండు ఏ ఆర్డర్ లో వస్తాయి అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఇది 2 పర్పసెస్ సాల్వ్ చేస్తుంది. కొత్త లాంచ్ ప్యాడ్ ఒకటి మనకు కావాలా, స్టాండర్డ్ అప్లికేషన్ రన్ చేయలేం, ఇలా ఒక లాంచ్ ప్యాడ్ ఒకటి క్రియేట్ చేయాలా. అవును.
సో ఈ లాంచ్ ప్యాడ్ క్రియేట్ చేయడానికి కూడా ఈ ఎల్పిడి కాస్ట్ యూజ్ అవుతుంది. ఆథరైజేషన్ మేనేజ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఇందులోనే మనం సిమాంటిక్ ఆబ్జెక్ట్ కూడా మ్యాప్ చేయాలి. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ మనం మళ్ళీ రిజిస్టర్ చేయాలి. సో ఈ రోల్లోని ప్రతి యాప్కి ఏ సిమాంటిక్ ఆబ్జెక్ట్ వాడుతున్నాం అనేది అన్ని సిమాంటిక్ ఆబ్జెక్ట్ అనేది ఒక అప్లికేషన్కి వన్ యాప్ని ఆ యాప్కి ఒక నేమ్ ఇచ్చాం మనం. సపోజ్ మన కేసులోని జీవి మేనేజ్ ప్రొడక్ట్స్ అనేది ఇచ్చాం. ఇది యాక్చువల్గా మన అప్లికేషన్ నేమ్. కానీ ఈ అప్లికేషన్ నేమ్ రివీల్ అవ్వకూడదని చెప్పి మనం దానికి ఒక సిమాంటిక్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. అవునా? ఇదేంటి, ఒక అప్లికేషన్ కి సిమాంటిక్ ఆబ్జెక్ట్. అలా 10 అప్లికేషన్స్ ఉంటాయా? సో ఇప్పుడు G1 G2 అని ఇలా 10 యాప్స్ ఉంటాయి. దానికి ఒక సిమాంటిక్ ఆబ్జెక్ట్ ఉంటుంది. కరెక్ట్. సో ఇవన్నిటికి కంట్రోల్ చేయాలి కదా ఆథరైజేషన్ మనం. ఇవన్నీ 10 యాప్స్ ఎక్కడ పెట్టాలి మనం? ఏదో ఒక దగ్గర పెట్టాలి బంచ్ చేసి. అవన్నీ ఎక్కడ ఎండ్ యూజర్ యాక్సెస్ చేస్తాడంటే ఒక లాంచ్ ప్యాడ్ ఉండాలి. సో ఆ లాంచ్ ప్యాడ్ ని ఎల్పిడి కాస్ట్ లో చేస్తామని చెప్తున్నాను. సో ఇవన్నిటిని కూడా మనం ప్రతి యాప్ ఇక్కడ న్యూ యాప్ అని యాడ్ చేసినప్పుడు ఈ యాప్ కి ఇది సిమాంటిక్ ఆబ్జెక్ట్, ఈ యాప్ కి ఇది సిమాంటిక్ ఆబ్జెక్ట్, ఇవన్నీ ఎక్కడ ప్రొవైడ్ చేస్తామంటే అది ఎల్పిడి కాస్ట్ లో ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నాను. సో ఎల్పిడి కాస్ట్ లోని ఇప్పుడు ప్రతి యాప్ కి ఇలా సిమాంటిక్ ఆబ్జెక్ట్ ఇది బిఎస్పి అప్లికేషన్, ఇవన్నీ దీనికి బ్యాక్ ఎండ్ సిస్టమ్ కనెక్ట్ అవ్వాల్సింది ఈ బ్యాక్ ఎండ్ సిస్టమ్. సపోజ్ ఈ సెకండ్ అప్లికేషన్ కి వేరే బ్యాక్ ఎండ్ కనెక్ట్ అవ్వాలి, వేరే బ్యాక్ ఎండ్. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనము టైట్ గా ఆథరైజేషన్ కంట్రోల్ చేసేది ఈ రోల్ యూస్ చేసి. సో ఈ రోల్ నేమ్ ఏదైతే ఇస్తామో ఇది వెరీ పవర్ఫుల్. సో ఈ రోల్ నేమ్ ఎవరికైతే అసైన్ చేస్తామో వాళ్ళందరికీ కూడా ఈ రెస్పెక్టివ్ సిస్టమ్స్ లో యాక్సెస్ ఉండాలి. ఉంటేనే దే విల్ యాక్సెస్. సో ఇండివిజువల్ సిస్టమ్ వైజ్ గా యాక్సెస్ ఉన్నది రిస్ట్రిక్షన్, ఇండివిజువల్ క్యాటలాగ్స్ వైజ్ గా యాక్సెస్ రిస్ట్రిక్షన్ ఉన్నది, గ్రూప్స్ వైజ్ గా యాక్సెస్ రిస్ట్రిక్షన్ ఉన్నది, ఓవరాల్ గా యాక్సెస్ చేసే లాంచ్ ప్యాడ్ లో కూడా రిస్ట్రిక్షన్ ఉన్నది. అర్థమైంది ఇప్పుడు ఎన్ని లేయర్స్ లో రిస్ట్రిక్షన్స్ యాడ్ చేస్తున్నామో. ఇది ఎల్పిడి కస్ట్ అనేది ఎట్లా అంటే కీవర్డ్ లేకపోతే ఏంటి అన్నది కీ కోడ్. ఇది ఎల్పిడి కస్ట్ అనేది ఓకే. ఎస్ఏపి లోని క్లాసిక్ జియో యాక్సెస్ చేయాలంటే ప్రతి దానికి కూడా వీళ్ళు 2 విధాలుగా యాక్సెస్ చేస్తారు. సో మనం ఓపెన్ చేయాలంటున్నాం. సో మన క్లాసిక్ యూఐ ఉన్నది కదా, క్లాసిక్ యూఐ లోని యాక్సెస్ చేసేవన్నీ కూడా మనం ఇక్కడ సెర్చ్ ప్యానల్ లో చెక్ చేసేటప్పుడు ఇలా ట్రీ స్ట్రక్చర్ లో ఉంటుంది అనమాట. సో ప్రతి యాక్టివిటీ సిస్టమ్ లో ఉండే ప్రతి యాక్టివిటీ ఇలా నువ్వు ట్రీగా ఇలా నావిగేట్ అవ్వచ్చు. సో సపోజ్ ఈ కేసులో ఉన్నది అనుకో. సో సపోజ్ ఇక్కడ టూల్స్ అని ఉన్నాయి. సో టూల్స్ ఇలా ఎక్స్పెండ్ చేసి అవాపరేటెడ్ వాటికి ఇలా ఎక్స్పెండ్ చేసి డెవలప్మెంట్ సంబంధించిన సెలెక్ట్ చేసి ఇందులో అబాప్ డిక్షనరీ ఉంది. సో దీన్ని ఇలా నేను క్లిక్ చేయొచ్చు. ఓకే. సో ఇలా క్లిక్ చేస్తే ఈ పర్టికులర్ టేబుల్స్ క్రియేషన్స్ అన్నిటికీ కూడా ఈ స్క్రీన్ వస్తుంది. రైట్. కానీ ఇదే యాక్టివిటీకి షార్ట్ కట్ ఏంటంటే దీనికి ఒక షార్ట్ కట్ ఇస్తారు. ఆ షార్ట్ కట్ ని టీ కోడ్ అని అంటారు, ట్రాన్సాక్షన్ కోడ్ అనమాట. అదేంటంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేశారనుకో, ఇక్కడ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది ట్రాన్సాక్షన్ SC11 అని. అంటే నథింగ్ బట్ దీన్ని అలా ట్రీ స్ట్రక్చర్ లో మీరు ఓపెన్ చేసి డైరెక్ట్ గా ఈ స్క్రీన్ కి రావచ్చు, లేదా డైరెక్ట్ గా SC11 అని కూడా సెలెక్ట్ చేయొచ్చు. సో ఇదే ప్లేస్ లో నేను ఏం చేస్తానంటే సో ఐ జస్ట్ గో టు ఎగ్జిట్. ఈ స్క్రీన్ నుంచి మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చానా, ఇక్కడ డైరెక్ట్ గా SC11 అని టైప్ చేస్తాను. స్క్రీన్ వచ్చిందా? సో అది షార్ట్ కట్ అనమాట. దాన్నే వీళ్ళు టీ కోడ్ అంటారు. టీ కోడ్ అంటే నథింగ్ బట్ ట్రాన్సాక్షన్ కోడ్. సో ఈ ట్రాన్సాక్షన్ ప్రతిదీ ఇక్కడ వీళ్ళు ట్రాన్సాక్షన్ అంటారు. సో యాక్చువల్ గా అంతా కూడా ఇది ఇలా ట్రీ స్ట్రక్చర్ లో ఉంటుంది. క్లాసిక్ స్క్రీన్స్ అన్ని కూడా, ఈ క్లాసిక్ స్క్రీన్స్ అన్ని కూడా ప్రతిదీ మనం ఫ్రీక్వెంట్ గా వాడేవైతే మనం ఇలా ఫేవరెట్స్ కింద ఇక్కడ యాడ్ చేసుకుంటాం. సో ఇన్సర్ట్ ట్రాన్సాక్షన్ అని చెప్పి సపోజ్ అదే SC11 నేను SC11 అని చెప్పి ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. సో దట్ ఏంటంటే అది ఇలా షార్ట్ కట్ కింద యాడ్ అయిపోతుంది. ఇక్కడ అబాప్ డిక్షనరీ. సో దీన్ని డైరెక్ట్ గా క్లిక్ చేసినా కూడా ఓపెన్ అవుతుంది. సో దేర్ ఆర్ 3 వేస్. ఇలా కాంప్లెక్స్ గా ప్రతిదీ ట్రీ నోడ్కి వెళ్ళి ఎక్స్పాండ్ చేసి చేయకుండా పాపులర్ గా క్లాసిక్ యూఐస్ అని కూడా ఇలా టీ కోడ్స్ ద్వారా యాక్సెస్ చేసి ఓపెన్ చేస్తారు. సో దాన్ని టీ కోడ్స్ అని అంటారు. ఇప్పుడు అలాగే మన లాంచ్ ప్యాడ్ మేనేజ్ చేయడానికి ఒక టీ కోడ్ ఉంది. ఒకటి నేను ఇలా బుక్ మార్క్ చేసి పెట్టుకున్నాను, లేదా ఇలా స్ట్రక్చర్కి వెళ్ళి ఇలా డైరెక్ట్ గా కూడా ఓపెన్ చేయొచ్చు. సో ఇలా మల్టిపుల్ వేస్ లో మనం క్లాసిక్ యూఐ స్క్రీన్స్ ని ఓపెన్ చేయొచ్చు. సో ఇప్పుడు డైరెక్ట్ గా ఈ స్క్రీన్ కి రావాలంటే
నువ్వు షార్ట్ కట్ ఏంట్రా అంటే ఎల్పిడి అనే కస్ట్ అనేది షార్ట్ కట్. సో ఇక్కడ వచ్చావు అనుకో, ఇక్కడ ఇవన్నీ కూడా మన లాంచ్ ప్యాడ్ ఫియరీ లాంచ్ ప్యాడ్ ఇన్స్టెన్సెస్. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే సేమ్ ఇదే ట్రాన్సాక్షన్ ఇలా ఆరియో ఆఫ్ లాంచ్ ప్యాడ్స్ ఉంది కదా, దాన్ని ఎల్పిడి అండర్ కస్ట్ అని ఓపెన్ చేస్తే కూడా ఇట్ విల్ టేక్ అస్ టు ద సేమ్ స్క్రీన్. సో ఆ షార్ట్ కట్ నే ఈ టీ కోడ్ వాడండి అని చెప్పి చెప్తున్నాను అనమాట. అర్థమైనా? సేమ్ స్క్రీన్కి వచ్చిందా? అవునన్నా. ఓకే. సో బేసిక్ గా నేను చెప్పేది ఏంటంటే ఇది ఈ ట్రాన్సాక్షన్ యూస్ చేసి ప్రాసెస్ అంతా చేస్తామని చెప్తున్నాను అనమాట. సో టీ కోడ్ అని ఎప్పుడైనా వాడాను అంటే మీనింగ్ ఇట్ ఈస్ క్లాసిక్ యూఐ లో చేయాల్సిన యాక్టివిటీ అని అర్థం. ఓకే. ఓకే. అది ఫియరీ అప్లికేషన్ గురించి కాదు మనం మాట్లాడేది. వెన్ ఐ సే టీ కోడ్ వర్డ్ అనే వాడానంటే అది క్లాసిక్ యూఐ లో చేయాల్సిన టాస్క్ అక్కడ చేయాలి. సో మనం ఫియరీ యాప్స్ ద్వారా చేసే టూల్ అయితే ఇప్పుడు చూసింది లాంచ్ ప్యాడ్ అడ్మిన్ టూల్ ఇది ఫియరీ ద్వారా యూస్ చేసేది టూల్. ఇది కూడా ఫియరీ అప్లికేషన్. సో అలాంటి టీ కోడ్స్ ఒక 1 lakh ఉన్నాయని చెప్తాను. సో 1 lakh టీ కోడ్స్ ఉన్నాయి అని అంటున్నాను. సో 1 lakh టీ కోడ్స్ కి మన అప్లికేషన్ ఎన్నో 1 lakh అనేది నేను ఇంకా స్మాల్ నెంబర్ చెప్పింది. సో ఇలాంటి స్క్రీన్స్ మీరు ఏవైతే చూస్తున్నారో, సో ఈ క్లాసిక్ స్క్రీన్స్ ఉన్నాయి కదా, ఇలాంటి చాలా స్క్రీన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎస్ఏపి ఇప్పుడు మాడిఫై చేసి యూఎఫ్ అప్లికేషన్స్ లో ఇవ్వాలి అని అంటే ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఇన్ సో ఫాస్ట్ గా. క్లోజ్ చేస్తానా? లేదు. సో ఇలాంటి స్క్రీన్స్ ఇలా ప్రతి మోడల్ కి బోల్డ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. సో చాలా యాక్టివిటీస్ చేయొచ్చు ఇందులో. సో ఇలాంటి యాక్టివిటీస్ ఇండివిజువల్ యాక్టివిటీస్ అన్నిటిని కూడా ఎండ్ యూజర్స్ కి కన్వీనియన్స్ కోసం, సో ఇది చాలా ఓల్డ్ అండ్ లెగసీగా ఉందని చెప్పి ఫియరీ టెక్నాలజీ యూజ్ చేసి దే ఆర్ బిల్డింగ్ న్యూ సొల్యూషన్స్. ఇప్పటికి ఆల్మోస్ట్ ఎవరు చూసినా నువ్వు ఇలా టీ కోడ్ ద్వారా ఇలా టీ కోడ్స్ గుర్తుపెట్టుకొని చేస్తా ఉంటారు వాళ్ళ టాస్క్. గుర్తుపెట్టుకుంటా గుర్తుపెట్టుకుంటారు. అంటే వాళ్ళు డే టు డే యూజ్ చేసే టాస్క్ లో చాలా తక్కువే ఉంటాయి. సో ఇప్పుడు నేను యాజ్ ఎ డెవలప్మెంట్ చేస్తున్నాను అనుకో, మా అయితే గట్టిగా అయితే మనం ఎక్కువగా ఏం వాడతాం ఇప్పుడు ఈ కేసులోనే సో బేసిక్ గా మనకు కావాల్సింది ఏంటంటే కొన్ని స్పెసిఫిక్ టాస్క్ ఉంటాయి. ఇవేంటంటే ఆల్ ద టైం అలవాటు అయిపోతుంది. ఈ టీ కోడ్స్ అని గుర్తుపెట్టుకోకుండా కొన్ని కేట్రాన్ అని ఒక టీ కోడ్ ఉంది. అంటే టీ కోడ్ ని గుర్తుపెట్టుకోవడానికి ఒక టీ కోడ్ అర్థమైందా? కేట్రాన్ అని ఒకటి ఉంటుంది. అయితే ఇక్కడ యాక్సెస్ ఈ సిస్టమ్ లో ఇవ్వలేనట్టున్నారు. సో కేట్రాన్ టీ కోడ్ యూస్ చేసి చెక్ చేయొచ్చు. జనరల్ గా కేట్రాన్ టీ కోడ్, ఓకే, ఈ టీ కోడ్ సరిపోతుంది. ఇంకా వేరే చాలా షార్ట్ కట్స్ ఉంటాయి. హౌ టు ఫైండ్ ట్రాన్సాక్షన్ కేట్రాన్ అనేది ఒక షార్ట్ కట్. సో అందులో అన్ని టీ కోడ్స్ ఉంటుంది. అందుకే ఇది చాలా స్పెసిఫిక్ గా కనుక కేట్రాన్, ఓకే, కేట్రాన్ లేదు, ఐ థింక్ మనకి యాక్సెస్ లేదు ఇందులో. ఫైన్. సో బేసిక్ గా ఈ కేట్రాన్ టీ కోడ్ యూస్ చేస్తే ఇందులో కేస్ సెన్సిటివ్ ఉండదులే, ఇందులో ఏ కేస్ అనేవచ్చు పర్వాలేదు. ఇంకా కొన్ని ఫ్రీక్వెంట్ గా వాడేవి టీ కోడ్స్ నేను లిస్ట్ షేర్ చేస్తాను, అలాగే చూపిస్తాను. మనం ప్రాక్టికల్ చేస్తాడు ఇంకా కొన్ని యాక్సెస్ చేస్తాం కదా, చేస్తూ చూపిస్తాను. మనం ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు మనం చూసినవి కపుల్ ఆఫ్ డేస్ లో అయితే ఒకటి అదే ఐడబ్ల్యూఎఫ్ అండి మెయిన్ సర్వీస్ చెప్పాను చూడు, అది ఇంపార్టెంట్. అది ఫ్రీక్వెంట్ గా వాడతాం. మన ఓడేటా సర్వీస్ చూడాలంటే అది SICF ఒకటి చెప్పాను, అది మన అప్లికేషన్స్ యాక్టివేట్ చేయడానికి వాడతాం. సో ఆ టీ కోడ్స్ మాత్రం మనకు బాగా గుర్తుండాలి. ఓకే, ఇంకా డీటెయిల్డ్ గా మనం కొన్ని చెప్తాను. బట్ ఇందులో సమ్మరైజ్ చేయాలంటే ప్రాసెస్ సమ్మరైజ్ చేస్తాం. ప్రాసెస్ అర్థమైందంటే మనం ఒక అప్లికేషన్ చేసినప్పుడు ఎందుకు ఈ స్టెప్ చేస్తున్నాం అనేది క్లియర్ గా గుర్తుంటుంది. ఓకేనా? సో ఈ యాప్ లో ఇప్పుడు ఈ రోజు మనం చూసింది సింపుల్ గా ఎల్పిడి కస్ట్ మన లాంచ్ ప్యాడ్ క్రియేట్ చేయడానికి కాకుండా ఆ యాప్స్ అన్నిటికి లింక్ చేసి మన రోల్స్ అన్నిటిని కూడా రోల్ కి ట్యాగ్ చేయడానికి ఎల్పిడి కస్ట్ ఉపయోగపడుతుంది. ఇది డెవలపర్ యాక్టివిటీ. నెక్స్ట్ పిఎఫ్సిజి రోల్. సో ఈ క్యాటలాగ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఎవరికి ఏ క్యాటలాగ్ అసైన్ చేయాలి, ఎవరికి ఏ గ్రూప్ అసైన్ చేయాలి అనేది అది బేసిస్ వాళ్ళు చూస్తారు. మన డెవలపర్ యాక్టివిటీ ఏంటి ఉంటుందంటే ఓన్లీ ఈ అప్లికేషన్ కి ఒక సిమాంటిక్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, ఒక లాంచ్ ప్యాడ్ క్రియేట్ చేస్తాం. తర్వాత ఈ రోల్ మనం క్రియేట్ చేసి ఇచ్చేస్తాం. ఈ రోల్ క్రియేట్ చేసి సార్ ఈ యాప్స్ మేము ఇప్పుడు పర్చేసర్ రిలేటెడ్ వాటికి ఒక 10 యాప్స్ బిల్డ్ చేస్తాము. సో ఇవి అడ్మిన్ యాప్స్, ఇవి ఎండ్ యూజర్ యాప్స్ అని చెప్పి మనము ఆ పర్టికులర్ గ్రూప్స్ క్యాటలాగ్స్ క్రియేట్ చేసి ఇస్తాం. కానీ ఆ గ్రూప్స్ అసైన్ చేసేది ఎవరు అంటే బేసిస్ వాళ్ళు అసైన్ చేస్తారు ఎండ్ యూజర్స్ కి. మనం డైరెక్ట్ గా ఎండ్ యూజర్స్ కి అసైన్ చేయం కదా. సో ఆ అసైన్ చేయడానికి మళ్ళీ ఇంకో టీ కోడ్ ఉంటుంది, అదే పిఎఫ్సిజి అనమాట. సో పిఎఫ్సిజి అనే ట్రాన్సాక్షన్ యూస్ చేసి
సో పిఎస్సి అనే ట్రాన్సాక్షన్ యూస్ చేసి అక్కడ కాన్ఫిగర్ చేస్తారు. ఓకే. సో బేసిక్గా మేనేజ్ చేయడం మనం వాడే లిస్ట్ ఆఫ్ టికెట్స్ ఇవి. సో ఇది ఒక ఎక్సర్సైజ్ లో చేసి చూపిస్తాను. సో ప్రాసెస్ మనకి ఇప్పుడు అర్థమైతే దెన్ మనం డైరెక్ట్గా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సిమిలర్గా లాంచ్ ప్యాడ్ కాన్ఫిగరేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం టైల్స్ క్యాటలాగ్ క్రియేట్ చేస్తాం. సో క్రియేట్ చేసిన తర్వాత డైనమిక్ టైలా లేదా స్టాటిక్ టైల్, సో గ్రూప్ క్యాటలాగ్స్ అనేవి క్రియేట్ చేస్తాం అనేవి. సో థియరిటికల్ ఇన్ఫర్మేషన్ చూసాము, రేపు మనం ప్రాక్టికల్గా ఒక ఎక్సర్సైజ్ చేద్దాం. సో చేస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది.